హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇలా ఎందుకంటే మీ ఫిట్నెస్ బయటపడ్డది కదా. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలో ఏ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటరియట్లో ఆర్థిక శాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన చరిత్ర ఏ రోజన్నా ఉందా? ఈ రాష్ట్ర చరిత్రలో మన ఊరు మనబడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా చేశారా? చిన్న కాంట్రాక్టర్లు ఎప్పుడైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు గత చరిత్రలో ఏనాడైనా ధర్నా చేశారా? సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు 10 సార్లు ధర్నాలు చేసి అరెస్టులైన చరిత్ర ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా? నోరు బారేసుకోవడం చాలా సులువు బట్టి గారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది. సమాధానం ఉంటే చెప్పండి, లేదా మౌనంగా ఉండండి. నోరెందుకు బారేసుకుంటున్నారు? ఎవరు అన్ఫిట్? మా పాలనలో మా కేసీఆర్ గారు ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాడు. రాష్ట్రంలో పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడే. హైదరాబాద్ నగరంతో సహా అన్ని పట్టణాల్లో విద్యుత్ కోతలు, గ్రామాల్లో అయితే పగటిపూట కరెంటే లేదు. రైతులకు 7 గంటలు 6 గంటల కరెంటు కూడా రాని దుస్థితిలో మీరు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నెడితే 24 గంటల నాణ్యమైన కరెంటును రైతుకు, పరిశ్రమలకు, గృహాలకు, పట్టణాలకు, పల్లెలకు ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎవరు అన్ఫిట్? మీరా మేమా? హూ ఈజ్ అన్ఫిట్? ఇవాళ స్కామ్ మీద మేము చెప్పాం, దాని మీద సమాధానం చెప్పారా? ఏదో పీపీటీ పెట్టి 2 గంటల ఉపన్యాసం దంచి కొడుతుంది. విద్యుత్ లోడ్ ఇంత పెరుగుతుంది, రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ ఇంత అందులో నువ్వు చెప్పేదండి 3వ తరగతి పిల్లాడైనా చెప్తాడు. ప్రజలు పెరిగినా కొద్దీ, అవసరాలు పెరిగినా కొద్దీ, టెక్నాలజీ పెరిగినా కొద్దీ విద్యుత్ పెరుగుతూనే ఉంటుంది అవసరం. వాట్ ఈజ్ న్యూ ఇన్ దాట్? దానికి పెద్ద పీపీటీ ఎందుకు నువ్వు? ఇప్పుడు సింపుల్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత స్వయంగా క్యాబినెట్ బ్రీఫింగ్లో మంత్రులే చెప్పారు, రాష్ట్రంలో రామగుండం, మక్తల్, పాల్వంచలో 3 థర్మల్ విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతాం. కావాలంటే వీడియో కూడా చూపిస్తాను, అక్కడ వీడియో కూడా ఉంది. క్యాబినెట్ బ్రీఫింగ్లో మీరే చెప్పారు. మొన్న మేము ప్రశ్నించగానే తత్త అంటారు, లేలే మక్తల్ కాదు మక్తల వేరే పెడతాము అని 2 రోజుల్లోనే మాట మార్చినటువంటి చరిత్ర మీది. అట్లా క్యాబినెట్లో మాట్లాడిన దానికి, క్యాబినెట్ బ్రీఫింగ్లో చెప్పిన దానికి భిన్నంగా 2 రోజుల్లో ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఆ పీపీటీ ప్రజెంటేషన్ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు మాట దాటవేసిండ్రు. లేదు మక్తల్ అట్లా కాదు అని మాట మార్చిండ్రు. ఇంకో మాట మంత్రి గారు నిన్న ఏమంటాడు, ఇంక 7 మేము టెండర్లే విలువపోతుంది, ఖర్చే పెట్టకపోతుంది, పైసలు ఖర్చు కాకముందే అవినీతి అయిందంటారా అంటుండు. మరి మీరు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో 84,000 కోట్లు కూడా ఖర్చు కాకముందే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మీ రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే మీ దాకా గల్లీకి పోయి చెప్పింది కదా. ఇవాళకి కూడా చెప్తున్నారు కదా, ఖర్చు అయిందే 84,000 కోట్లు దాటపోతే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆనాడు అడ్డగోలుగా మాట్లాడినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఇవాళ మేమన్నది 50,000 కోట్ల అవినీతికి మీరు శ్రీకారం చుట్టారు.